టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా మహారాష్ట్రలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పదాన తీసుకెళ్తుందని ఈ సందర్భంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సుస్థిర పాలన, సమగ్ర అభివృద్ధితోనే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధ్యమని చెప్పారు. భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మహారాష్ట్ర మహాయుతి సర్కారు ఉండాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ఆదివారం వరుసగా 2 రోజులు ఆయన ప్రచారం నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ ప్రచారానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం సమయంలో అక్కడ ఉన్న తెలుగు ప్రజలు జై జనసేన అంటూ నినాదాలు చేశారట. దీంతో అక్కడ ఉన్న నార్త్ లీడర్స్ అందరూ షాక్ అయ్యారట. పరస్యం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందగా అప్పటి నుంచి జనసేన పార్టీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు కూడా పొలిటికల్గా బాగా పాపులర్ అవుతూ ఉన్నారు.